ఇప్పటి వరకు మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏపీలో ఏ స్థాయిలో ఉందో చూస్తాం. ఇప్పుడు తెలంగాణ విషయానికి వద్దాం. మోంతా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వర్షాలు కురుస్తూ ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఆరబెట్టిన వరి ధాన్యం తడిసిపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కామారెడ్డి జిల్లా బిర్కూరు మండలం కృష్ణాపూర్, చించోలి గ్రామాల్లో పంటలకు అపార నష్టం కలిగింది. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో రాత్రి వర్షం కురిసింది. బోధా నియోజకవర్గంలో పలు చోట్ల వాన పడింది. జిల్లాలో అన్నదాతలు వరి కోతలు చేపట్టారు. రోడ్లపై ఆరబెట్టిన ధాన్యం వర్షానికి తడిసింది. ఎడపల్లి మండలంలోని పలు గ్రామాల్లో రైతులకు తీవ్ర నష్టం కలిగింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఏదైతే నిజామాబాద్ లో చోటు చేసుకున్నటువంటి నష్టం, ఏదైతే మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తో కలిగినటువంటి నష్టాన్ని మనం చూస్తున్నాం. పూర్తిగా పంట నష్టపోయినట్టు తెలుస్తోంది. అధికారులు ఆదుకోవాలని కోరుకుంటున్నారు రైతులు. అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ ద్వారా తెలుసుకుందాం. రైట్ శ్రీకాంత్, మనం చూస్తున్నాం రైతులు ఆ పంట చేతికి, అంటే పంట పండించి పండించిన ధాన్యం ద్వారా లాభాలను ఆర్జించడానికి ఆస్కారం లేకుండా పోతోంది. ఫస్ట్ పండించడానికి యూరియా కష్టాలు, ఆ తర్వాత కొనుగోలు కేంద్రాల దగ్గర వేచి ఉండాల్సినటువంటి సిచ్యువేషన్, ఇప్పుడు ఈ విపత్తు కారణంగా పూర్తిగా నష్టపోవాల్సిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మోంతా తుఫాన్ ఎఫెక్ట్ నిజామాబాద్ జిల్లా పైన స్పష్టంగా కనిపిస్తోంది. గత రాత్రి కురిసినటువంటి వర్షానికి ఏదైతే వరి ధాన్యాన్ని కోత చేసి కళ్ళాల పైన ఆరబెట్టి, మార్కెట్ యార్డుల్లో ఆరబెట్టి, కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టినటువంటి రైతులకు తీవ్ర నష్టం జరిగిందని చెప్పవచ్చు. వర్షానికి రాత్రి పూట వర్షం కురవడంతో రైతులు అలర్ట్ కాలేకపోయారు. ఆ వర్షానికి ధాన్యం, ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా నిజామాబాద్ జిల్లాలోని చాలా ప్రాంతాల్లో, ఇటు బోధన్ కావచ్చు, కామారెడ్డి ఏరియాల్లో కావచ్చు, ఈ తడిసిన ధాన్యం, వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. మొన్నటికి మొన్న వచ్చినటువంటి వరదలు, మొన్నటికి మొన్న వచ్చినటువంటి వర్షాల వల్ల భారీగా నష్టపోయినటువంటి రైతులకు ఇది ఒక పెద్ద దెబ్బగానే చెప్పవచ్చు. వరి కోతల సమయంలో ఇలా అకాల వర్షం కురవడంతో రైతన్నలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఈసారి ఈ పంట పూర్తిగా నిజామాబాద్ జిల్లాలో చాలా మట్టుకు రైతులు నష్టపోయినటువంటి ఆ పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఆశా. రైట్ శ్రీకాంత్, థాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇక సిద్దిపేట విషయానికి వద్దాం. సిద్దిపేట